యువత ప్రధాన కార్యదర్శి కృష్ణ యాదవ్, కృష్ణ యాదవ్, రమేష్ యాదవ్, మహేందర్ యాదవ్, చెన్నై యాదవ్, కె రామకృష్ణ యాదవ్, పి కృష్ణ యాదవ్, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆకర్షితులు. ఎందుకంటే కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈరోజు మా యాదవ సంఘం బీసీ కార్పొరేషన్గా ఏర్పాటు చేయడం వల్ల కానీ ఆకర్షితులై సీఎం గారికి మా యాదవ్ తరఫున కృతజ్ఞత తెలుపుతూ, అలాగే మేము పాలకులం కాదు, మేము సేవకులం అనే నినాదంతో ఎన్ఎం శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారితో, అలాగే మా సిరాజ్ ఖాదర్ కానీ, మన లక్ష్మణ్ యాదవ్ గారు కానీ, మన ఎంఎస్ఆర్ సురేందర్ రెడ్డి గారు, మన వినోదన్న కానీ వారందరి ఆధ్వర్యంలో మా పాత ఆత్మబంధువులు వాళ్ళ ఆధ్వర్యంలో చేరుకోవడం ఈరోజు నాకు కుటుంబ సభ్యులాగా ఫీల్ అవుతున్నా. అలాగే మేము మా వార్డు తరపున కానీ మా పార్టీకి తరపు కానీ ఎల్లవేళలా మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారికి మళ్ళీ ఒకసారి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కృతజ్ఞత. బీసీ యాదవ కార్పొరేషన్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రేవంత్ రెడ్డి గారు యాదవులని దృష్టిలో పెట్టుకొని కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు. అట్లాగే మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మేము 10 సంవత్సరాల నుండి మా సార్ ఎప్పుడు వస్తాడో మహబూబ్నగర్కి అని చెప్పి మహబూబ్నగర్ ప్రజలు ఆత్మశాంతిగా నిద్రపోతున్నారు అని మేము కోరుకుంటున్న కోరిక నెరవేరినందుకు మాకు ధన్యవాదాలు, సార్కు ధన్యవాదాలు. మహబూబ్నగర్ పట్టణ ప్రజలారా, మా కాన్స్టిట్యున్సీ ప్రజలారా, మీరు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించినందుకు మీకు ధన్యవాదాలు. మేము కూడా యాదవులు గతంలో గొర్రెలిస్తామని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి యాదవులకు 44,000 రూపాయలు కట్టండి అని చెప్పి మమ్మల్ని గొర్రెలాకనే యాదవులను కూడా బలిపశులను చేసి మొత్తము అప్పుల పాలయ్యి మేము కట్టి ఒక విడత ఇచ్చి ఆ విడతను కూడా ఆంధ్ర ప్రాంతంకు గొర్రెలని తోలిచ్చి ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి కూడా మాకు గొర్రెలు ఇచ్చి అక్కడికి వెళ్ళి తీసుకురాను, ఇక్కడికి వెళ్ళి తీసుకుపోను. ఈ దళారీలే బతికినరు కానీ యాదవులు ఎక్కడ చరిత్రలో బాగుపడ్డ రోజు కూడా లేదు. ఆ పార్టీ మిమ్మల్ని మేలు చేస్తాము, యాదవులకు మేము 2,000 స్కీములు తెస్తామని చెప్పి ఆ విధంగా యాదవులని మభ్యపెట్టి గ్రామాలలోకి వెళ్ళి లీడర్లంతా యాదవులను మభ్యపెట్టి వాళ్ళని దోసుకొని తిన్న ప్రభుత్వమే గత ప్రభుత్వము, కేసీఆర్ గారు ఉన్న ప్రభుత్వము. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక గతంలో కూడా ఇంద్రమ్మ ఇండ్లు ఊరికి 400, 300 ఇండ్లు ఇచ్చి బీద ప్రజలని ఆదుకున్న పార్టీ అంటే ఒక ఇంద్రమ్మ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. బీద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు ఆశాదోష అయిన కాంగ్రెస్ పార్టీ ముందంజలకు రాబోయే కాలంలో సెంటర్లో కానీ కేంద్రంలో కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీ వస్తుంది. బీద ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలి. ఎవరింటికి ఎవడన్నా పోవచ్చు. గతంలో ఉన్న పాలకులు అసలు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాలంటే భయపడిపోయేది. నా తోడికి పోలీసులు ఎప్పుడు వస్తారో, నన్ను ఎప్పుడు పట్టుకపోతారని భయప్రాంతంలో బతికిర్రు పాలమూరు ప్రజలంతా. ఇప్పుడు యథార్థంగా గొర్రె కాపర్లు కానీ, జనాలు గౌండ్లు కానీ, ముదురాదులు కానీ, ప్రతి ఒక్క పాలకులందరూ అన్ని కులాలు ఇవాళ ఆత్మశాంతిగా నిద్రపోతున్నారు పాలమూరు ప్రజలందరూ. అందరికీ ధన్యవాదాలు ఈ ఉపన్యాసం ఇచ్చినందుకు. జై కాంగ్రెస్. జైన్ కావడం చాలా సంతోషకరం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నాము. కాకపోతే యాదవులకు సముచిత స్థానం కాంగ్రెస్లో ఉందని భావించి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అలాగే యాదవ కార్పొరేషన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం పట్ల, అలాగే బీసీలు అందరికీ సముచిత న్యాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి ఈరోజు దానికి ఆకర్షితులమై మేమందరం టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆహ్వానించిన ఎమ్మెల్యే గారికి మరియు ఇక్కడ ఉన్న అందరి పెద్దలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై రేవంత్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మేము యాదవులను పోవడం అంటే బీఆర్ఎస్ పార్టీ పోవడం ఏంటంటే మాకు ఎక్కడ అభివృద్ధి జరగలేదు. మేము ఏడన్నా మాట్లాడాలన్న ఇబ్బంది ఉండే
ఎక్కడన్నా మేము ఏమైనా ప్రశ్న ఇవ్వాలంటే ఇట్లా భయపడుతుంటే మా యాదవులం కానీ ప్రతి కులం కానీ ఈరోజు మేము స్పష్టంగా మా మనసు పూర్తిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యడం అయింది. దానివల్ల మాకు గొల్రా డీడీలు కట్టి ఇట్లా ఎవరు ప్రశ్నించడానికే కట్టించుకున్నారు, కానీ దాని గొల్రా డీడీలు ఏందనేది ఎవరు అడగకపోవడం ఇట్లా మేము మస్తు సార్లు ప్రయత్నించినాం. దాని గురించి ఎక్కడ పోయినా ఏం ప్రశ్న లేదు, నా తిప్పలు నాకుంది మీదేంది అనేది దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడినరు. దాన్ని బట్టి ఈరోజు డీడీలది కానీ మా యాదవులకు సాయం చేయాలంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో జాయినింగ్ కావడం ఉంది. మేము ఇట్లా ఎందుకు జాయిన్ అయినది దాన్ని బట్టి మేము చెప్పేది ఏంటంటే మాకు ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఎక్కడ మా యాదవులకు ఎక్కడ న్యాయం జరగలేదు. మా యాదవులు అడగలేకపోతే ఇట్లా ఏంది మేము ఏం చేస్తాం అక్కడ ఎక్కడ మాకు బాగాలేదు కాబట్టి మేము ఏం అడగలేకపోతున్నాం కాబట్టి అన్నారు. కాబట్టి దానివల్ల మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కలవడమైనది. మా యాదవులకు అందరికీ హెల్ప్ చేయాలనేదే మా ఉద్దేశం మీద మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో కలుసుతున్నాం. దీనికి ఎటువంటి ఎవరికి అభ్యంతరం లేకుండా మా మనస్ఫూర్తిగా మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో జాయిన్ అయ్యడం అయినది.